అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. వృషభ రాశి వారికి జూలై 24 అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే వృషభ రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉండరు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఓం కంచి కామాక్షి జ్యోతిష్యాలయం అండి. మన గురుగారు తాంత్రిక విద్యతో స్త్రీ పురుష వశీకరణ చేస్తారు. ప్రత్యేకమైన పూజలు చేసి భార్యాభర్త సమస్యలు, మానసిక సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, విద్య, ఉద్యోగం, ఆరోగ్యం ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపిస్తారండి. మీరు మన గురుగారు సంబంధించిన ఫోన్ నెంబర్ 9099835894. చాలా నమ్మకమైన గురుగారు. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర అయితే కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక రేపు నా వృషభ రాశి నక్షత్ర ప్రభావం కృతిక, రోహిణి, మృగశిర నక్షత్ర ప్రభావం అనుకూలంగా ఉంటుంది. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక శుభవార్త అందే అవకాశం ఉంది. కుటుంబం, ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో సానుకూల మార్పులు అయితే కనిపిస్తున్నాయి. ఇక గ్రహబల ప్రకారము శుక్రుడు ఈ రాశికి అధిపతి కావడంతో ఆకర్షణ, గౌరవము, ఆర్థిక లాభాలకి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. గురుడు కీలక నిర్ణయాల్లో సరైన మార్గదర్శకత్వాన్ని అందిస్తాడు. చంద్రుడు మానసిక ప్రసాదం కలిగిస్తాడు. శని ప్రభావం వల్ల కొన్ని పనుల్లో ఆలస్యం జరిగినా చివరికి విజయం లభిస్తుందండి. ఇక రేపు రోజున పరిహారపరంగా శుక్రవారము మహాలక్ష్మీదేవిని పూజించండి. పరమశివునికి పాలు లేదా నీటితో అభిషేకం చేయండి. ఓం శ్రీ మహాలక్ష్మి నమః లేదా ఓం నమ శివాయ మంత్రం 100 నిమిషాలు జపించండి. తెల్ల బియ్యం, పాలు లేదా మిఠాయిల్ని అవసరమైన వారికి దానం చేయండి. లక్ష్మీదేవిని ఆరాధన అత్యంత శుభప్రదం. అలాగే పరమశివుని దర్శించి ప్రార్థించడం వల్ల ఆర్థిక స్థిరత్వము, కుటుంబ సౌఖ్యము, మనశ్శాంతి కలిగే అవకాశం ఉంది. ఇక రేపు వృషభ రాశి వారికి అదృష్ట సంఖ్య 6, అదృష్ట రంగు తెలుపు లేత ఆకుపచ్చ. శుభ సమయము ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు, సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు. ఇక రేపు రోజున వృషభ రాశి వారు సహనము, క్రమశిక్షణతో వ్యవహరిస్తే ప్రతి పనిలో మంచి ఫలితాలు పొందుతారు. పెద్దల యొక్క సలహాలను పాటించడము రేపటి రోజు మీకు చాలా ప్రయోజనకరంగా కూడా ఉండబోతుంది. ఇక రేపటి రోజున దీని ఫలితాల ప్రకారము మీరు ఏదైతే కోల్పోయారో అది వస్తువు కానీ లేదంటే బంధం కానీ రేపటి రోజున తిరిగి పొందే అవకాశం అయితే ఉందని చెప్పుకోవాలండి. అంటే మీరు గతంలో చేసినటువంటి కృషి, తీసుకున్న సూచనలు, చూపినటువంటి సహనము రేపటి కొత్త ఫలితాలు తీసుకు మిమ్మల్ని నడిపించే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి. చాలా కాలంగా ఒక విషయం గురించి మీరు మీలోనే మౌనంగా ఆలోచిస్తూ వచ్చినటువంటి పరిస్థితులు రేపు రోజున ముగింపు దశలోకి ప్రవేశించినట్లుగా గ్రహస్థితులు అయితే అనేవి మారబోతున్నాయి. ముఖ్యంగా ఇతరులు మీ యొక్క ప్రయత్నాన్ని గుర్తించినటువంటి సందర్భాలు ఉన్నాయండి. మీ శ్రమకు సరైనటువంటి విలువలు రాలేదని చెప్పి చాలా కృంగిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే మీ మాటకు ప్రాధాన్యం ఉన్నటువంటి మనుషులు ఉన్నారు. మీ మనసులో ఇవన్నీ కూడా రేపటి రోజున గుర్తుకొచ్చినటువంటి అవకాశం అయితే ముఖ్యంగా రేపటి రోజున వాటి గురించి మీ ఆలోచన విధానంలో ఒక మార్పు అనేది కూడా కనిపించబోతుంది. లగ్న స్థానంపై పడుతున్నటువంటి గ్రహ ప్రభావం కారణంగా మీ వ్యక్తిత్వం మరింత స్థిరంగా కనిపించబోతుంది. సాధారణంగా మీరు మాట్లాడే ముందు ఆలోచించే స్వభావాన్ని కలిగి ఉంటారు. కానీ రేపటి మీరు చెప్పే మాటలకి ప్రత్యేకమైన బలం ఉండబోతుంది. కుటుంబ సభ్యులు, సహోద్యోగులు, పరిచయస్తులు మీ అభిప్రాయాన్ని ఇలా శ్రద్ధగా వినే పరిస్థితి ఏర్పడుతుంది. ఇక చాలా రోజులుగా చెప్పాలనుకుంటే ఒక విషయము రేపటి రోజు సరైనటువంటి సమయంలో బయటకు రాబోతుంది. అది మీకు మానసికంగా ఉపశమనం కలిగించబోతుంది. ఇక ద్వితీయ స్థానం ధనానికి సంబంధించి ఈ స్థానంపై రేపటి రోజున బుధుడి ప్రభావం కారణంగా డబ్బు విషయంలో స్పష్టత పెరుగుతుంది. ఇక ఆగిపోయిన చెల్లింపులు, ఆలస్యమైన లావాదేవీలు వీటి లెక్కల్లో ఉన్నటువంటి గందరగోళాలు, వీటి అంశాలన్నీ కూడా క్రమంగా రేపటి రోజున సర్దుబాటు అవ్వబోతుందని చెప్పుకోవాలి. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు గతంలో చేసినటువంటి ఒక ఆర్థిక నిర్ణయం రేపటి రోజున సరైనదిగా అనిపిస్తుంది. ఇతరులు సందేహించినట్టు ఒక పని రేపటి రోజున మీకు నమ్మకాన్ని పెంచేలా, మీకు ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసేలా ఉపయోగపడుతుంది. ఇక ఖర్చుల విషయంలో కూడా రేపటి రోజున మీరు అంతే ముందు కంటే కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటారు. ఇక రేపటి రోజున ధైర్యంతో ప్రయత్నాలకి రేపటి రోజున మీరు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నారండి. ఇక అలాగే మీరు ఒక నిర్ణయాన్ని రేపటి రోజున ధైర్యంగా అమలు చేయబోతున్నారు. ఇంకా చాలామంది రాష్ట్రాలు ఒక పని మొదలు పెట్టడానికి ముందుగా అన్ని కోణాల్లో పరిశీలన చేసిన తర్వాతే మొదలు పెడతారు. అదే గుణం ఇప్పుడు మీకు ఉపయోగపడబోతుంది. ఉద్యోగమైన, వ్యాపారమైన, వ్యక్తిగత జీవితాలైనా రేపటి మీరు తీసుకునే ఒక అడుగు తర్వాత రోజుల్లో మంచి మార్గాన్ని నిర్దేశించేలా ఉండబోతుంది. ఇక రేపటి రోజున అనవసర వాదనలకు పూర్తిగా దూరంగా ఉండటం మంచిది. మీ పనితీరు, మీ తరపున మాట్లాడే స్థితి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే గృహంలో మనశ్శాంతి, కుటుంబ వాతావరణం ఎక్కువ ప్రశాంతంగా ఉంటుంది. చంద్రుడి ప్రభావం కారణంగా ఇంట్లో ఒక ముఖ్యమైన చర్చలు జరిగే సూచనలు కూడా ఉన్నాయండి. కుటుంబంలో ఎవరో ఒకరు మీ యొక్క అభిప్రాయం కోరే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇంతకాలంగా మీపై బాధ్యతలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి మీరు భావించిన
రేపటి రోజున కొంత సహకారం అనేది కొంతమంది వ్యక్తుల ద్వారా లభించబోతుంది. ఇంటి వాతావరణంలో స్థిరత్వం పెరుగుతుంది. ఇక అలాగే ఒక చిన్న శుభవార్త ఇంట్లో మరింత ఆనందాన్ని కూడా రెట్టింపు చేస్తుందండి. ఇక అలాగే విద్య ఆలోచన శక్తికి సంబంధించినటువంటి రేపటి రోజున మీ యొక్క విద్యాపరంగా ఉపయోగించేలా ఉపయోగపడబోతుంది. అదేవిధంగా రేపటి రోజున మీ యొక్క ఆర్థికంగా అనుకూలంగా అయితే ఉండబోతుందని చెప్పుకోవాలండి. ఇక రేపటి రోజున అన్ని రకాలకు కూడా మీకు విద్యా ఆలోచన శక్తికి సంబంధించినటువంటి విషయాల్లో గురుగ్రహ ప్రభావం కారణంగా రేపటి రోజున శుభ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. చదువుకున్నటువంటి విద్యార్థులకు ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్ష సిద్ధమవుతున్న వారికి అయితే మంచి ప్రణాళిక రూపొందుతుంది. సంతాన విషయంలో ఆందోళనలో ఉన్న వారికి కూడా తల్లిదండ్రులకు కూడా రేపటి రోజున ఉపశమనం కలిగించే సమాచారం ఉందండి. మీ యొక్క ఆలోచనలో ఉన్నటువంటి సందిగ్ధత తగి ఉన్న ఒక స్పష్టమైనటువంటి దిశ మీకు కనిపిస్తుంది. ఇక అలాగే శత్రువుల మీద రేపటి మీరు చాలామంది శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచనలు కొడుతున్నటువంటి శత్రువులకి రేపటి రోజున మీ యొక్క ప్రతి ఒక్క అంశాన్ని చూసి ఒక సవాలుగా తీసుకునే విధంగా అయితే ఉపయోగపడుతుంది. ఇక ఈ స్థానం చాలా ఆసక్తికరంగా ఇక్కడ శని ప్రభావం మీకు సహనాన్ని ఇస్తుంది. గతంలో మీ గురించి మాట్లాడిన వ్యక్తులు ఇప్పుడు మీ యొక్క స్థిరత్వాన్ని గమనించే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మీరు ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేకుండానే మీ పనిలే మీకు గౌరవం తెచ్చే దిశగా ఉందండి. కర్మ సిద్ధాంతంలో శని పాత్ర చాలా ముఖ్యంగా ఉండబోతుంది. అందుకే మీరు గత చూసిన నిజాయితీ రేపటి మీకు మానసిక బలంగా మారబోతుంది. అలాగే భాగస్వామి సూచన అంటే వివాహితులకు జీవిత భాగస్వామితో మాట్లాడే విధానంలో రేపటి రోజున మెరుగుదల కనిపిస్తుంది. ఒక అపార్థం అనేది రేపటి రోజున తొలగిపోబోతుంది. పెళ్లి సంబంధాల కోసం ఎదురు చూసిన వారికి కుటుంబ స్థాయిలో చర్చలు ముందుకు కదులుతాయి. వ్యాపార భాగస్వాములు కూడా రేపటి రోజున వీటిలో మీకు స్పష్టత పెరుగుతుంది. మీరు ఎవరిని కూడా నమ్మాలి, ఎవరితో దూరం పెట్టాలనే విషయంలో ఎవరైనా అవగాహన వస్తుందండి. అలాగే సాధారణంగా రహస్యాలు అనేవి అంతర్గత మార్పుల్ని కర్మ సంబంధాల అంశాలు సూచించేలాగా చేస్తుందన్నమాట. కాబట్టి రేపటి రోజున గురుగ్రహ ప్రభావం వలన మీ జీవితంలో జరిగే కొన్ని అన్యాయాలను కొత్త కోణంలో అర్థం చేసుకోబోతున్నారు. ఒకప్పుడు అన్యాయం కనిపించే విషయాలు రేపటి మీకు ఒక గుణపాఠంలా కనిపిస్తాయి. అదే అనుభవంతో మీరు రేపటి మరింత పరిపక్వత పెంచుకుంటారు. ఈ సమయంలో ఆధ్యాత్మిక ఆలోచనలు కూడా మీకు మరింత ఎక్కువగా పెరుగుతాయి. అలాగే ఇంకా చెప్పాలంటే మీరు గురు ప్రభావం రేపటి మీకు చాలా బలంగా ఉందండి. కాబట్టి పెద్దలకు ఆశీర్వచనాలు గురువుల యొక్క మార్గదర్శకత్వము చాలా కార్యక్రమాలు ఆస్తి పెంచేలా ఉపయోగపడతాయి. అలాగే ఒక మంచి సలహా మీ నిర్ణయం మార్చే ప్రభావం చూపించబోతుంది. మీరు వెతుకుతున్నటువంటి సమాధానం ఒక అనుకున్నటువంటి వ్యక్తి ద్వారా లభించే సూచనలు ఉన్నాయి. అలాగే ఉద్యోగం సామాజిక గుర్తింపుకు సంబంధించి రేపటి సూర్యుడి ప్రభావం కారణంగా మీ ప్రతిష్ట గౌరవ ప్రశ్నలు పెరుగుతాయి. కార్యాలయంలో మీ పనితీరు గుర్తింపు పొందేలాగా కూడా ఉండబోతుంది. ఇక మీరు చాలా కాలంగా కృషి చేసినటువంటి ఫలితాలు రేపటి రోజున అద్భుతంగా అయితే ఉండబోతున్నాయండి. బాధ్యతలు పెరిగినా వాటిని నిర్వహించేటువంటి సామర్థ్యం కూడా రేపటి రోజున మీకు ఖచ్చితంగా కూడా పెరుగుతుంది. మీ మాటకు విలువ పెరిగి అలాగే మీకు గౌరవం అనేది కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇక అలాగే లాభస్థానం అనేది కూడా మీ ఆశలు, లక్ష్యాలు, భవిష్యత్తు ప్రణాళికకి సంబంధించింది అయితే రేపటి రోజున బుధుడు అలాగే గురువు యొక్క అనుకూలత ప్రభావం కారణంగా మీరు ఒక కొత్త లక్ష్యాన్ని నిర్ణయించుకోబోతున్నారు. గతంలో ఆలోచించి వదిలేసినటువంటి ప్రణాళిక రేపటి రోజున మరలా మీ ముందుకు వస్తుంది. ఈసారి దీన్ని మీరు మరింత స్థిరంగా అమలు చేసే దిశగా అయితే అడుగులు వేస్తారు. మీ పరిచయ వర్గంలో ఒక వ్యక్తి ద్వారా ఉపయోగకరమైన సమాచారం అయితే మీకు అందుతుంది. అలాగే విదేశీ సంబంధాలు, అంతర్ముఖ ఆలోచనలు సూచిస్తుంది. అలాగే రేపటి రోజున కేతువు ప్రభావం కారణంగా కూడా మీరు అనవసర విషయాల నుండి పూర్తిగా దూరం కావాలని చెప్పి నిర్ణయించుకుంటారు. మీ శక్తి, సమయం, డబ్బు ఎక్కడ ఖర్చు అవుతాయనేది కూడా గమనించే స్థితికి రేపటి రోజు మీరు చేరుకుంటారు. ఇక జీవితంలో నిజంగా అవసరమైన వారికి రేపటి రోజు మీరు వారిపై దృష్టి పెట్టే ఆలోచనలు కూడా బలపడతాయి. అలాగే రేపటి రోజున గ్రహ సంచారంలో కనిపిస్తున్నటువంటి తదుపరి ముఖ్యమైనటువంటి అంశం ధన ప్రభావం అండి. ఎలా మారుతుంది అనేది ఒక విషయం కూడా చాలామంది ఆలోచిస్తూ ఉండవచ్చు. అయితే రేపటి డబ్బు అంటే కేవలం ఆదాయం గురించి ఆలోచించడం కాదండి, దాని గురించి పూర్తిగా అర్థం చేసుకుంటారు. అలాగే ఉపయోగాలు, అవకాశాలు, పరిచయాలు ఇలా అనేక రకాలుగా మీకు రేపటి రోజున ఆదాయం గురించి ఎన్నో రకాల కలయిక అవకాశాలు అనేది కూడా కనిపించబోతున్నాయి. ఇక రేపటి రోజున మీకు లభించే ముఖ్యమైనటువంటి శక్తి సరైనటువంటి సమయంలో సరైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ఇదే అంశం తర్వాత కొన్ని వారాల్లో మీ ఆర్థిక స్థితిపై మరింత ఎక్కువగా కూడా రేపటి మీకు ప్రభావం చూపించబోతుంది. అలాగే ధనాభస్థానం మధ్య ఏర్పడబోతున్నటువంటి ఈ యొక్క అనుకూలమైనటువంటి ధనానికి సంబంధించినటువంటి గొప్ప రోజు అనే చెప్పుకోవాలండి. ఇక అదేవిధంగా రేపటి రోజున మీరు ఆర్థిక అంశాలు ముందు కదులుతున్నట్లుగా రేపటి రోజు మీకైతే కనిపిస్తున్నాయి. చాలా కాలంగా నిలిచిపోయినటువంటి ఒక విషయము రేపటి రోజున స్పష్టమైనటువంటి దిశలో ప్రయాణిస్తుంది. ఒకప్పుడు మీకు నష్టంగా అనిపించినటువంటి పరిస్థితి రేపటి మీకు కొత్త అవకాశాలు మార్గం వేసిన సంఘటనగా మీకైతే కనిపిస్తుంది. అలాగే గతంలో వదిలేసినటువంటి ఒక ప్రణాళిక మరలా పరిశీలించే స్థితిలోకి అయితే రేపటి రోజున వస్తారు. ఆ ప్రణాళిక రేపటి రోజున కొత్త రూపంలో మీ ముందుకు వస్తుందండి. అలాగే శని ప్రభావం వల్ల రేపటి ఒక ప్రత్యేకమైనటువంటి లక్ష్యాన్ని మీరు కలిగి ఉంటారు. క్రమశిక్షణ
రేపటి రోజు మీకు ఇతరులతో వేగంగా పరిగెత్తేటువంటి సమయం కంటే కూడా మీరు నెమ్మదిగా స్థిరంగా రేపటి రోజు అయితే మీరు ముందుకు వెళ్ళడానికి చాలా రకాలుగా మీకు అనుకూలమైనటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవాలి. ఇక రేపటి రోజున ఆ లక్ష్యం మీరు మరింత ఎక్కువగా బలంగా తోడు కాబోతుందండి. చుట్టూ ఉన్నవారు కూడా త్వరగా నిర్ణయాలు తీసుకునే సమయంలో మీరు మాత్రం పరిశీలించి తీసుకునేటువంటి నిర్ణయం తర్వాత గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. ఇక మీ సహనము రేపటి రోజున మీకు రక్షణగా కూడా ఉండబోతుందని చెప్పుకోవాలండి. అలాగే కర్మ సంబంధించిన అంశాన్ని కనుక మీరు పరిశీలించినట్లయితే కర్మ అంటే వెంటనే జరిగేటువంటి ఫలితం అని చెప్పి చాలామంది భావిస్తారు. కానీ శని ప్రభావం ఉన్నటువంటి రాశుల విషయంలో కర్మ ఫలితం సమయానికి అనుగుణంగా బయటపడుతుందండి. అలాగే రేపటి రోజున ఈ సమయంలో మీకు కనిపిస్తున్నటువంటి సూచన ఏంటంటే కనుక గతంలో మీరు చూపినటువంటి బాధ్యతాభావం, నిజాయితీ, కష్టపడి పనిచేసినటువంటి స్వభావం రేపటి రోజు మీకు కొత్త గౌరవాన్ని తీసుకురాబోతుంది. మీరు వెతుక్కొని మరి రేపటి రోజున వెళ్లకుండా కొన్ని అవకాశాలు మీకోసం మిమ్మల్ని వెతుక్కుంటూ మీ ముందుకు వచ్చే అవకాశం కూడా ఉందండి. ఇక రేపటి రోజున మీపై జరిగినటువంటి అన్యాయం గురించి మీరు చాలా కాలంగా ఆలోచించి ఉండవచ్చు. కానీ రేపటి రోజున ఈ గ్రహస్థితి ముఖ్యమైన విషయాల్లో మీకు రేపటి రోజున ఒక స్పష్టత తీసుకురాబోతుందండి. ప్రతిసారి సమాధానం మాటల రూపంలో రాదండి, కొన్నిసార్లు సమాధానం పరిస్థితుల రూపంలో కూడా వస్తుంది. కాబట్టి మీ విలువను గుర్తించిన వారు రేపటి రోజున మీ స్థిరత్వాన్ని గమనించే పరిస్థితి అయితే రావచ్చు. మీ సహనాన్ని బలహీనతగా భావించిన రేపటి రోజున వారు ఆ సహనంలో ఉన్నటువంటి శక్తిని అర్థం చేసుకుంటారు. అలాగే మీరు రేపటి రోజున గమనించిన మరొక అంశం, రేపటి రోజు సమయానికి సంబంధించినటువంటి అంటే ఒకప్పుడు ఆలస్యంగా అనిపించినట్టు కొన్ని విషయాలు రేపటి రోజు సరైనటువంటి సమయంలో జరగవనిగా మీకు అర్థమవుతాయి. ఇక అదే ఒక అవగాహన అనేది మీలో ప్రశాంతను ఎక్కువగా పెంచుతుంది. అలాగే శని ప్రవాహం ఉన్నప్పుడు ప్రతి సంఘటనకి ఒక కారణం ఉంటుందండి. ఆ కారణం రేపటి రోజున మీకు మరింత స్పష్టంగా కనిపిస్తుంది. కొంతమంది ఏంటంటే ఈ రాశి వారికి వారి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు ఇప్పటికీ మర్చిపోలేకపోవచ్చు. ముఖ్యంగా మీ మంచితనాన్ని తప్పుగా అర్థం చేసినటువంటి వారు తిరిగి మరలా మీ యొక్క ఆ దగ్గరకు రాబోతుందని చెప్పుకోవాలి. ఇది ఒక ముఖ్యమైనటువంటి మీ మనసుకి ప్రశాంతనైతే తీసుకురాబోతున్న గొప్ప సందేశం అని చెప్పుకోవాలండి. గతాన్ని రేపటి మీరు మోస్తూ ముందుకు నడవడం కంటే కూడా గతం నేర్పించినటువంటి పాఠంలో ముందుకు నడవడం అయితే అన్ని రకాలకు కూడా ఎక్కువగా ఉపయోగపడుతుంది అన్నమాట. అదే ఒక భావన అనేది రేపటి మీలో బలంగా అయితే కనిపిస్తుందండి. అలాగే రేపటి రోజున ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా అన్ని అంశాలు కూడా మీకు అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. మరి తెలిసినాకండి ఈ రాశి యొక్క జాతక ఫలితాలు. తిరిగి రేపు మరో వీడితో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.